పాత సమస్య కొత్త పరిష్కారం. ఈ కథని రచించింది ఆచార్య సి ఆనందరామం గారు. ఈ కథ వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధంలో 12 డిసెంబర్ 2004లో ప్రచురితమైంది. బెండకాయ వేపుడు బాగుంది, మరి కాస్త వడ్డించనా? వంకాయ బజ్జీ కూడా వడ్డించుకోండి. పెరుగు మీద మేగడ చిక్కగా తోడుకుంది. ఇలా తోడుకుంటే నానికి ఇష్టం. చటుక్కున అనేసి నాలుక ఖర్చుకుంది వర్ధని. ఏదో తప్పు చేసిన దానిలా వెలవెలపోతూ చూసింది. పెరుగు వడ్డించుకోబోతున్న సూర్యప్రకాశు పెరుగ్గిన్నె పక్కన పెట్టేశాడు. ఎంగిలి చేత్తోనే కుర్చీ వెనక్కి జార్లగిలబడ్డాడు. మనసులో బాధ కళ్ళల్లోంచి బయటికి పొంగకుండా ఉండడానికే అన్నట్లు భారంగా కళ్ళు మూసుకున్నాడు. పెరుగు తినండి అనలేకపోయింది వర్ధని. ఆమెకి గొంతు పూడుకొచ్చింది. నోరు విప్పితే తనను తాను నిభాయించుకోలేనేమోనని నోరు విప్పలేదు. ఆవిడ చెయ్యి కంచంలోనే ఉంది, కానీ చెయ్యి మాత్రం నోటి దగ్గరికి పోవడం లేదు. పెరుగు వడ్డించుకోకుండానే మనిషికి ఏం కావాలి వర్ధని అన్నాడాయన. ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడో తెలిసి మాట్లాడలేదు వర్ధని. ఇద్దరూ చదువుకున్నవాళ్ళు, ఒకరినొకరు అర్థం చేసుకున్నవాళ్ళు. ఎవరు ఏ మాట ఎందుకు మాట్లాడుతున్నారో రెండో వారికి తెలిసిపోతుంది. ఆయన మనసు మరిపించడానికి సాయంత్రం ఏదైనా సినిమాకి వెళదామా అంది. సినిమాలలో కన్న సంతానం తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన కథలు చూసినప్పుడు మనసు కదిలినా అవన్నీ ఎవరివో కథల్లా తోచేవి. ఎక్కడో ఎవరికో దూరంగా జరుగుతున్న కథలు. తీరా మన దాకా వచ్చేసరికి ఈ పుండు ఇంత దారుణమైన క్షోభ కలిగిస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఆవిడ మాట్లాడలేదు. జీవితంలో ఎన్నో ఢక్కాముక్కీలను ఎదుర్కొంది. పై ఆఫీసర్లతో హోరాహోరీ పోరాడి న్యాయంగా తనకు రావలసిన ప్రమోషన్లను దక్కించుకుంది. కొడుకులు సరిగ్గా చదువుకోక అల్లరి చేస్తే వాళ్ళకి నయభయాలు నచ్చచెప్పి ప్రయోజకులయ్యేలా చేసింది. కట్నంగా ఏమీ తీసుకోనని చెప్పి బేరసారాలు లేకుండా చదువు చక్కదనము ఉన్న పిల్లల్ని కోడళ్లుగా తెచ్చుకుంది. కూతురికి కూడా కట్నంగా ఏమీ ఇయ్యనని ఖచ్చితంగా చెప్పి వంటి నిండా బంగారం, ఒక ఇల్లు కానుకగా కూతుర్ని కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేసింది. ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కొన్న వర్ధని ఇప్పుడు 6 పదులు దాటాక ఈ సమస్యను ఎదుర్కోలేకపోతోంది. వర్ధని ముఖం చూస్తూ సూర్యప్రకాశ్ మళ్ళీ చెప్పు, మనిషికేం కావాలి? మంచి కూర, పచ్చడి, పులుసు, స్వీటు హాటుతో భోజనమా? కాదు. పోనీ బట్టల, మేడల, కార్ల, షికార్ల? పక్కున నవ్వింది వర్ధని వర్షాకాలపు మెరుపుల. ఇవన్నీ ఒక వయసులో కావాలనిపిస్తుందేమో, వృద్ధాప్యంలో మాత్రం ఇవన్నీ ఉన్నా ఆనందం రాదు. పోనీ అందాన్ని వరంగా ఇస్తే? ఇప్పుడు నన్ను అమాంతం అప్సరసలా మార్చేసినా సుఖంగా ఉండలేనేమో. పోనీ మీ సంగతి చెప్పండి, రెండో పెళ్లి చేసుకుంటారా అంది. కర్మ, ఒక పెళ్లితోనే ఇంత చస్తున్నాను, ఇంక రెండో పెళ్లి కూడానా? తిరిగి తిరిగి సంభాషణ మొదటికొచ్చినందుకు వర్ధని బాధపడింది. ఆయన పెరుగు వేసుకోకుండానే చెయ్యి కడిగేసుకున్నాడు. వర్ధని భోజనం మధ్యలో లేచిపోయింది. రుచికరమైన వంటకాలన్నీ ఒకదాన్ని మరొకటి తెల్లబోయి చూసుకున్నాయి. వర్ధని ఆలోచనలో పడింది. మనిషికేం కావాలి? నా వాళ్ళు అనుకునే ఆత్మీయుల మధ్య ఉండడం. బహుశా ప్రతి వ్యక్తి ఇదే కోరుకుంటాడేమో. ముఖ్యంగా వృద్ధాప్యంలో కొడుకులతో, కోడళ్లతో, మనవలతో కలిసి ఉండాలని కోరుకుంటారు. అత్తా కోడళ్ల సమస్య ఈనాటిది కాదు. కారణాలు ఏవైనా వారిద్దరూ విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తుల్లా సంఘర్షించుకుంటారు. ఈ విషయం వర్ధని ఆలోచించకపోలేదు. సాధారణంగా సమస్యలు డబ్బు దగ్గర తలెత్తుతాయి. అందరికీ ఎవరి సంపాదన వారికి ఉంది. తనకి భర్తకి కూడా పెన్షన్ వస్తుంది. ఒకరి మీద మరొకరు ఆధారపడవలసిన అవసరం లేదు. అందుచేత సమస్యలు రావనుకుంది. ఒక నెల ఒక కొడుకు దగ్గర, మరో నెల మరో కొడుకు దగ్గర, ఇలా 2 కొడుకుల దగ్గర ఉంటూ తమ పోషణ ఖర్చులు ఏ కొడుకు దగ్గర ఉన్నప్పుడు ఆ కొడుక్కి ఇయ్యాలని నిర్ణయించుకున్నారు దంపతులు. సహజంగానే వృద్ధ దంపతులకి మనవలంటే ప్రేమ. నానిగాడు, చిట్టి తల్లి, బుజ్జిపండు, చిన్న, కన్న వీళ్ళందరూ ఎప్పుడూ నాన్నమ్మ, తాతయ్యలతో ఉండేవారు. అయితే సమస్యలు అనుకోని వైపు నుంచి వచ్చాయి. పెద్ద కొడుకుకి టూర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అతడు టూర్కి వెళ్ళినప్పుడల్లా పెద్ద కోడలు ఇంట్లో ఆకుకూర పప్పు వండి చారు పెట్టేది. పిల్లలకి
బయట నుంచి చికెన్ బిర్యానీ లాంటివి తెప్పించేది. పెద్దవాళ్ళు మొదట్నుంచి శాకాహారానికి అలవాటు పడ్డవాళ్ళు వర్ధని కోడలతో, మీ మామగారు పప్పు చారుతో తినలేరమ్మా, ఆయన కూర కావాలి అని చెప్పింది. కావాలంటే వండుకోండి, ఇక్కడ మీకు కావలసినవన్నీ వండి పెట్టడానికి ఎవరికీ తీరిక లేదు, కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టు సమాధానం చెప్పింది. వర్ధని నిర్ఘాంతపోయి భర్తకి చెప్తే, అవును నిజమే, నీ భర్త కోసం నువ్వే వండుకోవాలి మరి అన్నాడు లోపలి బాధ కనపడనీయకుండా. మనిద్దరికీ ఎలా వండుతాను, పోనీ అందరికీ వండు ఉసూరుమన్న వర్ధని అలాగే చేసింది. కోడలు సంతోషించలేదు. డబ్బాలో బోలెడు నూనె ఉండాలి, ఏమైపోయింది, చింతపండుతో పులిహోర ఏమైనా చేశారా, బొత్తిగా ఖాళీ అయింది, అయ్యో ఈ పెరుగు పిల్లల కోసం తోడు పెట్టాను, ఎవరు పోసుకున్నారు అంటూ ముఖం మీదే సాధింపులు ప్రారంభించింది. ఇదేమిటండి, ఇంత బతుకు బతికాక కోడలు దొంగతనం అంటకడుతోంది, నేనిక్కడ ఉండలేను అంది వర్ధని ఏడుస్తూ. సరే చిన్నోడి దగ్గరికి వెళదాం పదా అన్నాడు సూర్యప్రకాష్. వర్ధని కన్నీళ్లతో కోడలికి వెళ్ళొస్తానని చెప్తే, ఆమె నిండింట్లో ఏడవకండి అని కసిరింది. చిన్న కోడలి దగ్గర మరో సమస్య ఎదురైంది ఆమెకి. ఉద్యోగస్తురాలిగా చెలామణి కావాలని బోలెడు సరదా. అయితే సవ్యమైన ఉద్యోగం కానీ అందుకు కావలసిన అర్హతలు కానీ ఆమెకి లేవు. అయినా ఏదో ఉద్యోగం సృష్టించుకొని దానికి పెద్ద పెద్ద పేర్లు పెట్టి గొప్పగా ప్రొజెక్ట్ చేసి ఐఎమ్ వెరీ బిజీ అని ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెరీ బిజీ అనేది ఆమె ఊతపదంగా మారిపోయింది. పిల్లలు బిక్కు బిక్కుమంటూ ఇంట్లో ఉండాలి, లేదా బేబీ క్రష్లో వేసేది. వర్ధని ఇదంతా చూసి, మేము ఉద్యోగాలు చేసిన వాళ్ళమే కదా, ఇల్లు పట్టించుకోకుండా ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు ఉద్యోగమేనా అంది. దయచేసి నా విషయాల్లో కల్పించుకోకండి. ఈ ఇంటి కోసము పిల్లల కోసము నేనెంత త్యాగం చేస్తున్నానో మీకు అర్థం కాదు. మీరు నన్ను ఏమైనా అన్నారంటే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, జాగ్రత్త అంది. హడలిపోయింది వర్ధని. బాబోయ్, పెద్ద కోడలే మేలు, దొంగతనం అంటగట్టినా లేచిపోతానని బెదిరించలేదు అంది భర్తతో. లాభం లేదు, మనం వేరే పోదాం పదా, మన సంపాదన మనకి ఉంది, నాకు నువ్వు నీకు నేను తోడు అన్నాడు సూర్యప్రకాష్. ఇద్దరూ వేరుగా వచ్చేశారు. కానీ వారం రోజులు కూడా ఉండలేకపోయారు. కూరలు, పిండి వంటలు, సినిమాలు ఏవీ మనవలను మరిపించలేకపోయాయి. ఏది తినబోతున్నా మనవడో మనవరాలో గుర్తుకొచ్చేవారు. ఎదుటి వ్యక్తుల్ని మనకు కావలసినట్టు మార్చగలిగే శక్తి మనకి లేదు, అవునా అన్నాడు సూర్యప్రకాష్. అవును, కానీ మనం మన మనసు మార్చుకోగలం, మనకి ఎలా కావాలనుకుంటే అలా ఉండగలం, అవునా? నిజమే, పద మన పిల్లల దగ్గరికి మనవల దగ్గరికి పోదాం అన్నాడు సూర్యప్రకాష్. వర్ధని ముఖం ఆనందంతో వెలిగింది. వంటింట్లోకి వెళ్ళబోతున్న అత్తగారితో, నూనె చాలా తక్కువగా ఉంది అంది కోడలు. నీ వస్తువుల విషయం నువ్వు చూసుకో అమ్మా, మా సామాన్లు మేము తెచ్చుకొని మా వంట మేము వండుకుంటాం, నీ వస్తువులు ముట్టుకోను అంది వర్ధని. తెల్లబోయింది కోడలు. అత్తగారిని ఇంట్లోంచి ఎలా పంపేయాలో తోచలేదు. మనవలంతా తాతయ్యని నాయనమ్మని చూసి ఎంతో ఆనందించారు. నేను బిజీ అంది చిన్న కోడలు. నీ ఇష్టం అమ్మా, కానీ పిల్లల విషయంలో మా మీద భరోసా పెట్టుకోకు, మా వంట మేము వండుకు తింటాం, మాకు ఓపిక ఉన్నంతసేపు పిల్లలతో ఆడుకుంటాం, ఏదైనా పని ఉంటే బయటికి వెళతాం, నీ జాగ్రత్తలు నువ్వు చూసుకో, మా గురించి నీ పని పాడు చేసుకోకు శాంతంగా చెప్పింది వర్ధని. నిర్ఘాంతపోయింది చిన్న కోడలు. కొడుకులు ఎప్పటిలాగే తల్లిదండ్రుల్ని గౌరవంగా పలకరించారు. మనవలు సంబరంగా కేరింతలు కొట్టారు. కూరలు పెరుగులు లేకపోయినా ఆ వృద్ధ దంపతుల హృదయాలు సంతృప్తితో పరవశించాయి. కథ సమాప్తం.